గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా చూడాలి వీడియో లాస్ట్ వరకుని. సో ఫస్ట్ అయితే ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అప్పుడప్పుడు కుదిరితే కామెంట్ కూడా చేయండి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వచ్చేద్దాం. మేమైతే మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ టెంపుల్కి వెళ్ళేసరికి 1 hour 15 minutes అలా పట్టింది. యాక్చువల్ అయితే 1 hour సరిపోతుంది, బట్ బికాజ్ ఆఫ్ ట్రాఫిక్ 15 minutes అలా అటు ఇటు అయ్యింది. సో టెంపుల్ అయితే ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ టెంపుల్ వచ్చి గవి గంగాధీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. అండ్ ఇది ఒక రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, అంటే లైక్ ఒక కేవ్లో ఉంటుందన్నమాట. ఆ కేవ్లోనే మనం వెళ్ళాలి. సో ఇఫ్ పాసిబుల్ అయితే నేను వీడియో తీస్తాను టెంపుల్లో. సో ఫస్ట్ అయితే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది గౌతమ్ మహర్షి అండ్ భరద్వాజ్ ముని కన్స్ట్రక్ట్ చేశారంట. అది రెనోవేట్ చేశారు కెంప్ గౌడ. సో టెంపుల్ ఎప్పటి నుంచో ఉన్నదంట, చాలా బాగుంటుంది. సో చూద్దాం ఇన్సైడ్ వెళ్ళి. టెంపుల్ ఎంటర్ అయ్యాక సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు, నాకు చాలా ఇష్టం అనమాట. సో అదంతా కొంచెం చూసుకున్నాను. ఇక్కడ ఏంటంటే లైక్ ఒక డిస్క్ ఫామ్లో ఉన్నది చూడండి, అవి 2 ఉన్నాయి. అండ్ ఒక త్రిశూలం ఉన్నది అండ్ డమరుకం టైప్లోది కూడా ఉన్నదన్నమాట. సో అక్కడ చాలా స్టాచ్యూస్లో ఉన్నాయి. టెంపుల్ ఇన్సైడ్ మేము దర్శనం చేసుకొని ఆ ఇన్సైడ్ కొంచెం తీసాను, అది నాకు తీయడం అవ్వలేదు. ఇక్కడ గౌతమ్ మహర్షి అండ్ భరద్వాజ్ ముని ఇక్కడ ఉన్నారనమాట. సో అవి చూసుకొని అలా వెళ్ళిపోయాము. అండ్ ఇది అష్టలక్ష్మిలు ఉన్నారు. కేవ్ చూసారా, మీకు చూస్తే అర్థమవుతుందా? ఇక్కడ కొంచెమైనా హైట్ కనిపిస్తుంది, అక్కడ నేను కంప్లీట్ బెండ్ అయి తీసాను నేను. అది అసలు చాలా డౌన్ బెండ్ అవ్వాలి. అష్టలక్ష్మిల దగ్గర అయితే సేమ్ ఇలానే ఇంకో హిడెన్ కేవ్స్ ఉన్నాయంట. మేము సరిగ్గా చూడలేదు అనిపించింది నాకు, అది తెలిసాక. ఇంకో హిడెన్ కేవ్ ఉంది, అది కాశీకి వే అంట, అప్పట్లో అలా వెళ్ళేవారంట. సో ఆ టెంపుల్ అంత పవర్ఫుల్. అండ్ పైన కూడా టెంపుల్ పైకి కూడా వెళ్ళొచ్చంట బ్యాక్ స్టెప్స్ నుంచి. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఈవినింగ్. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇన్సైడ్ సుబ్రహ్మణ్యం, అయ్యప్ప అన్ని దేవుళ్ళు ఉన్నారు. అన్ని విగ్రహాలు కూడా బ్లాక్ కలర్లోనే ఉన్నాయి. అండ్ ఆ డిస్క్ అని చెప్పాను కదా, ఆ డిస్క్ వాటికి కూడా సమ్ ఏదో రీజన్ ఉన్నదంట. అండ్ టెంపుల్ దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేసాము. బుక్ స్టాల్ ఉన్నది అండ్ ఒక సైడ్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి, మనం అవి పర్చేస్ చేసి దేవుడికి పెట్టచ్చు. సో అక్కడి నుంచి మేము బిగ్ బుల్ టెంపుల్కి వచ్చాము. సో టెంపుల్లోకి ఎంటర్ అయిపోదాం, సెకండ్ ప్లేస్. సో టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇదంతా ఈవినింగ్ వెళ్ళడం వల్ల ఏంటంటే కొంచెం డార్క్గా ఉన్నది. సో ఫస్ట్ అయితే బిగ్ బుల్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడే గణపతిది కూడా ఉన్నది. సో ఫస్ట్ అయితే మాత్రం ఇది చూసేద్దామని. అక్కడ చూడండి స్టాచ్యూస్ చూసారా, అన్నీ అంటే సేల్ చేస్తున్నట్టు అలా పెట్టారనమాట. అది లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా రండి ఇక్కడికి. సో టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మెయిన్ థింగ్ ఏంటంటే మనం టెంపుల్స్లోని వీడియో తీయాలన్నా కూడా ఎందుకో తీయాలనిపించదు దేవుడికి. సో నేనైతే ట్రై చేస్తాను. టెంపుల్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉన్నది. సో బిగ్ బుల్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాడో నందీశ్వరుడు, సూపర్ ఉన్నాడు కదా. ఇన్సైడ్ వెళ్ళాను, అది ఫీట్ అది టచ్ చేసినప్పుడు చాలా పెద్దది ఉంది, చాలా అయితే చాలా పెద్దది ఉంది. ఎంత బాగుందో, టెంపుల్ కూడా చాలా బాగుంది. సో నందిని చూసుకొని మేము అక్కడి నుంచి పక్కన గణపతి ఉన్నాడు, గణపతిని చూసుకున్నాం. అదైతే నేను వీడియో తీయలేదు, అసలు వీడియో కూడా తీయడానికి అవ్వలేదు. ఇది కూడా బయట నుంచి తీసాను అనమాట. సో ఇక్కడైతే స్టాల్స్ ఉన్నాయి, మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పక్కనే 2 పక్కనే గణపతిని చూసుకొని శ్రీ దొడ్డ గణపతి టెంపుల్ 2 పక్కనే. ఈ టెంపుల్లోని కూడా గణేష్జీ బుజ్జిగా ఎంత పెద్దది ఉంది తెలుసా. మేము వెళ్ళేసరికి చందనం అది తీస్తున్నారు. సో అది మేము
కొంచెం దర్శనం చేసేసుకొని చాలాసేపు ఉన్నాం, హారతి ఉండి అంతా ఉండి అక్కడి నుంచి మేము నైట్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఉందని మేము వెళ్ళాము. మేము పర్టికులర్గా నైట్ మార్కెట్కి వెళ్ళాలి అని ఏమి ఇంటెన్షన్తో వెళ్ళలేదు, ఆన్ ద వేలోనే ఉన్నది అని తెలిసింది. సో అప్పుడు మేము అక్కడే చూసుకొని ఒకసారి చూద్దాము, ఒకసారి అటు వెళ్ళామంటే చూసేయాలి కదా. సో అదంతా చూసుకొని మేము రిటర్న్ అయ్యాము. నైట్ మార్కెట్లో బాబోయ్ అసలు ఫుల్ రష్గా ఉంది, భలే అనిపించింది. నాకైతే మాత్రం టెంపుల్స్ బాగా నచ్చాయి. మీరెవ్వరైనా కానీ బెంగళూరు వెళ్తే తప్పకుండా ఆ టెంపుల్స్ విజిట్ చేయండి. 3 టెంపుల్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టెంపుల్, సెకండ్ 2 టెంపుల్స్ దొడ్డ గణపతి అండ్ బిగ్ బుల్, ఈ 2 కూడా ఎంత క్యూట్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి. సో నైట్ మార్కెట్లో అయితే మేము ఫుడ్ తినాలి కదా ఏదో ఒకటి, పైనాపిల్ బార్బిక్యూ తీసుకున్నాం అండ్ గోబీ మంచూరియా తీసుకున్నాము. అండ్ పాపకి కార్న్ ఇష్టం, సో కార్న్ అండ్ పైనాపిల్ మిక్స్ తీసుకున్నాం అనమాట. స్పైస్ ఏమి ఉండదు, సో తన కోసం అని అది తీసుకున్నాము. ఇదైతే టేస్ట్ బాగుంది, ఇంట్లో ఒకసారి ట్రై చేస్తాను ఈ రెసిపీ, చాలా యమ్మీగా ఉంది. అండ్ బాగా తిన్నామనుకోండి అదొక పక్కన పెడితే బొబ్బట్లు, ఇడ్లీ, దోస, ఫైనల్గా కంప్లీట్ చేసేది జ్యూస్తో కంప్లీట్ చేసేసాము. ఇంకా అలా అన్నీ చూసుకొని, అంటే బాగానే ఉంది స్ట్రీట్ మార్కెట్, అదంతా చూసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టేసింది. సో స్ట్రీట్ మార్కెట్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో వీడియోలో చూసేయండి. మన అమ్మాయిలకి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా ఎక్కడైనా చూస్తే వెళ్తాం కదా. సో అక్కడికి వెళ్ళి నేను ఒక ఇయర్ రింగ్స్ చూసుకున్నాను, ఏదన్నా నచ్చితే తీసుకుందామని ఒక పెయిర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను బార్గెన్ కూడా చేయలేదు, అందరూ వస్తున్నారు పర్చేస్ చేసేస్తున్నారు, ఎవరు బార్గెన్ చేయట్లేదు. సో నాకు ఇంకా నేను ఏం చేయలేదు, జస్ట్ పే చేస్తాను. ఇది జస్ట్ 80 రూపీస్ అనమాట. సో అది తీసుకొని ఇంక ఫైనల్గా ఎండ్ అయిపోయింది, వచ్చేసాము అవుట్ ఆఫ్ స్ట్రీట్ అది. సో ఇంకా పాపకు ఒక ఫ్యాన్ లాంటిది కొన్నాము, అది తనతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఇంటికైతే మేము బ్యాక్ అవుతున్నాం అనమాట. నైట్ అయిపోతుంది కదా, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. బట్ ట్రాఫిక్ 11 అయినా సరే చూడండి అసలు ఎంతమంది ఉన్నారో, 11 అవుతున్నా ఇంకా ట్రాఫిక్ అదంతా లైన్లోనే ఉన్నారనమాట. సో బెంగళూరు ట్రాఫిక్ చాలా ఎక్కువ. ఫైనల్గా అయితే డే చాలా బాగా స్పెండ్ చేసాం ఈవినింగ్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.